హాయ్ ఫ్రెండ్స్, ఈ పండు పేరు వైట్ జామ్ అండి. వైట్ జామున్ అంటారంట. దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. నేను దీంతో కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ పండు ఇట్లా ఉంటుంది. పెద్ద టేస్ట్ మాత్రానికి ఏం అనిపించలేదండి. నాకైతే పర్సనల్గా కొంచెం చప్పగా అట్లా అనిపించింది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కలర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది పండు. నేను 3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని ముద్దగా చేస్తున్నానండి కర్రీ. ఆవాలు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. కొంచెం బాగా వేగిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, లైట్గా మెంతులు తీసుకున్నానండి. కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి, కరివేపాకు తీసుకొని కొంచెం సేపు బాగా వేగనిచ్చాను. ఈ కర్రీ చపాతీల్లో కూడా బాగుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ పోపును బాగా ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదండి వైట్ జామున్ ముక్కలు, అవన్నీ ఇందులో వేసి బాగా వేయించాలి. అన్ని ముక్కలన్నీ ఒకేసారి కలిపేయొచ్చండి. పెద్ద సైజు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా అండి, పెద్ద సైజు టమాటా ఒకటి వేశాను. ముద్దకూరలకు అన్నిటికీ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటాయండి టేస్ట్. ఇప్పుడు వంకాయలు 3 వంకాయలు తీసుకున్నానండి, మీడియం సైజువి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కొంచెం పసుపు, ఉప్పు వేసి ఊరబెట్టానండి. కరుణ లాంటిది పట్టకుండా కూడా ఉంటాయండి. పసుపు నీళ్ళల్లో కల్లుప్పు వేసి ఉంచితే వంకాయ ముక్కలు. కొంచెం కల్లుప్పు యాడ్ చేసి ఇవన్నీ కొంచెం మగ్గనిద్దామండి. ఆయిల్లో మగ్గితే వాటి టేస్టే వేరుగా ఉంటుంది. కొంచెం కల్లుప్పు వేస్తే కరుణ లాంటిది పట్టకుండా ఉంటాయి వంకాయలు. 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేశాను. ధనియాల పొడి అండి, వేయించిన ధనియాల పొడి అంటాను కదా, అది ఆల్రెడీ వీడియో పెట్టున్నానండి, ఎట్లా తయారు చేసుకోవాలి వేయించిన ధనియాల పొడి అనేది కూడాను. కొంచెంసేపు ఇవన్నీ వేసి కొంచెంసేపు మగ్గనిద్దాము. 1 టీ స్పూన్ దాకా కారప్పొడి యాడ్ చేశానండి. మీకు కొంచెం కారం ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అంటే అత్తయ్య మావయ్య ఉన్నారు కదండి, వాళ్ళు వచ్చేసి పెద్దగా కారం తినరన్నమాట. నేను దానికి తగ్గట్టు కర్రీస్ చూసుకుంటాను. ఇప్పుడు మగ్గిందండి. నేను ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఈ విధంగా రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళని దీంట్లో యాడ్ చేసి 3 విజిల్స్ తెప్పించుకున్నాను. నేను ఉరామరిగ్గానే నీళ్లు పోస్తానండి, సాంబార్లకు కానీ ఏమన్నా పప్పులు ఉడకబెట్టడానికి కానీ. నాకు అలవాటు అయిపోయింది. అంటే ఎన్ని కావాలనేది నేను కరెక్ట్గా నాకు సరిగిపోతాయి. ఉరామరిగ్గా పోస్తాను కానీ నాకు కరెక్ట్గా ఉడికిపోతాయండి. ఎక్కువ అవ్వవు, నీళ్లు తక్కువ అవ్వవు. ఇదిగోండి 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు చూద్దాము నీళ్ళు ఎక్కువైనాయా తక్కువైనాయా, కరెక్ట్గా ఉడికాయా అనేది ఇప్పుడు గరిటెతో కలిపెడితే తెలుస్తుందండి. చూశారు కదా, ఒక్క రవ్వ కూడా ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. అది వంట చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీ అండి కర్రీ అయితే. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. మీకు అందుబాటులో ఈ పండ్లు లాంటిది ఏమన్నా ఉంటే, ఎవరికైనా నచ్చలేదు తినలేకపోతున్నాం అనుకుంటే ఈ విధంగా కర్రీ రూపంలో ట్రై చేయండి. నేను దీన్నే పచ్చడి కూడా తయారు చేశాను, చాలా బాగా కుదిరింది. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.